సో ఓటుకు నోటు అంశం ఇక్కడ పెద్దలందరూ మాట్లాడారు, దాన్ని చర్చించకపోతే ప్రేక్షకులు కూడా ఒప్పుకోరు. సో అద్దంకి దయాకర్ గారు మీరు చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్ పక్క రాష్ట్రంలో జరుగుతుంది అంటే బాగా ప్రధానంగా వైఎస్ఆర్సీపీతో పాటు మీరు కూడా దాన్ని బాగా విమర్శించిన వాళ్ళు మీరు ఉన్నారు. బట్ ఇప్పుడు మాత్రం ఎలాంటి క్వశ్చన్ కూడా చేయని పరిస్థితి, అసలు ఆ కేసు ఏమైంది అని చెప్పి మరోవైపు రేవంత్ రెడ్డిని ఏకాకిం చేశారనే ఒక మాట కూడా వినిపిస్తుంది. సో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. వీటన్నిటికీ ఫుల్ స్టాప్ కానీ చెక్ పెట్టేది కానీ సుమన్ గారు చెప్తారు, మీరేమంటారు ఫస్ట్ చెప్పండి. నన్ను అరెస్ట్ చేస్తే నిన్ను కూలుస్తా, నిన్ను నీ ఏ జేజమ్మ కూడా అడ్డుకోలేడు, నీ అరెస్ట్ ఇది బ్రహ్మదేవుడు కూడా అడ్డుకోలేడు. ఈ రెండు స్టేట్మెంట్స్ చూసినప్పుడు ఏం జరుగుతుంది ఇక్కడ, ఏం జరగాలి ఇక్కడ అని అందరం బ్రేకింగ్లతో మీ ప్లేట్లతో గుద్దుతుంటే మాకు గుండెలు గుబేలన్నది ఏదో అయ్యేటట్టుంది. చివరాఖరికి టీకప్లో తుఫాన్లా మారిపోవడానికి, రేవంత్ రెడ్డి ఏకాకి కావడానికి ఈ రెండు పార్టీలు ఏం మంత్రం చేసినో కనీసం కేంద్ర ప్రభుత్వానికన్నా తెలుసా. పీయూష్ గోయల్ వచ్చిపోయిన తర్వాత ఎందుకు సబటైజ్ అయిందని ఇంతవరకు తెలుగు జాతి ప్రజలకు తెలియని ఒక నిగూఢమైన రహస్యం ఈరోజు తెలియజేయాల్సి, అంటే ఈరోజు మీన్స్ తెలవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకు ఏ 21 గనో చంద్రబాబు లేడు, ఏ 50 గనో చంద్రబాబు లేడు అని అంటే ఈ రెండు ప్రభుత్వాలు ఒక అవగాహనకు వచ్చి కొట్టుకుంటే పోయేది మన పరువే అనే ఒక అంచనాకు రావడం అనేది స్వాగతించాల్సిన అంశం. కానీ క్రైమ్ మాత్రం అట్లనే నిలబడి ఉన్నది. దాన్ని ఏం చేయాలనేది ఆలోచించాల్సిన అవసరం. ప్రజలు గమనిస్తున్నారండి, ప్రజలు గజనీలు అయినరు. ఇప్పుడు సమస్య ఏమైందంటే ఇప్పుడు వాళ్ళది ఇంత మనం రైతుల ఆత్మహత్యలు ఇవన్నీ చెప్పినా కూడా వరంగల్లో వాళ్ళకి థంపింగ్ మెజార్టీ రావడాన్ని వాళ్ళు ఏం గ్లోరిఫై చేసుకుంటున్నారు. మీరు చెప్పిన ఏ పనులను మీరు జనం నమ్మట్లేరు అనేది, కానీ తప్పు మాత్రం తప్పుగా మిలిగిపోతున్న అంశం మాత్రం ఎస్టాబ్లిష్ అవ్వాల్సిన అవసరం ఉంది కదా. ఈరోజు గెలిచేది ప్రతిదీ న్యాయమే అని అనుకుంటే అది తప్పు. గెలుస్తున్నది ఇప్పుడు అక్కడ కూడా చంద్రబాబు చేస్తున్నది ఏంటిది, ఆయన చేస్తున్న ప్రతి పని ప్రజలు నాకు అంగీకరించి నా వైపు ఉన్నారు అని ఒక ప్రయత్నం చేస్తున్నారు. కానీ రెండు ప్రభుత్వాలు సూక్ష్మంగా ఒక అంశాన్ని మర్చిపోతున్నారు. క్రిమినల్స్ను ఎక్స్పోజ్ చేసే పని మీరు చేయట్లేరు, క్రిమినాలిటీని పెంచే ప్రయత్నం చేస్తున్నారు. దానికి ఉదాహరణ కూడా కాల్ మనీ. ఈరోజు మీ ఎమ్మెల్యేలు కూడా దాచే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఇంకా అంటా ఎవరో దొంగ నోట్ల కేసులో ఉన్నారట, ఇంకెవరో ఇసుక దందాలు ఉన్నారట. వీళ్ళందరినీ కాపాడడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. రేపు మరి అది ఎటువైపు బీజేపీ వైపు ఎటు పోతుందో, బీజేపీ నిలువరించే వైపు పోతుందా, బీజేపీ ఇలాంటి అంశాలను మద్దతు ఇచ్చి చేస్తా అని చూడాలి. మీరు చెప్పండి, ఇస్ ఇట్ గుడ్ న్యూస్ ఆర్ బ్యాడ్ న్యూస్? అంటే ఇక్కడ రేవంత్ దాడి ఓ పక్క తగ్గిపోయింది అనుకోవచ్చా? నిన్న తలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ కూడా చెప్పారు రేవంత్ రెడ్డి మాటలు తగ్గించాలని. అదే ఓటుకు నోటు విషయం మాట్లాడితే కనుక ఇద్దరు ముఖ్యమంత్రులు అవగాహన కుదిరింది అని. అంటే మీరు కూడా విజయవాడ వెళ్ళారు, విందు ఆరగించి వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ టేస్ట్ ఎలా ఉందో ఫస్ట్ చెప్పండి. అంటే మా ముఖ్యమంత్రి గారు నన్ను తీసుకుపోయినారు, నేను ఈటెల రాజేంద్ర గారు మా సీఎం గారితో పోయినాము. సో అంటే ఫస్ట్ నేను వారు అన్నదానికి టీఆర్ఎస్ పార్టీ లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా టఫ్గా ఉంటుంది. ఎవరిని కాపాడాలి, ఎవరినో మంచిగా చూసుకోవాలి, క్రిమినల్స్కు వంత వాడాలి అనేటటువంటి డెఫినెట్ ఆ పద్ధతి మాది కాదు. ఆ కేసు ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూసుకుంటుంది. మీ అందరికీ తెలుసు, కేసులు పెట్టిండ్రు, ఏసీబీ వాళ్ళు అరెస్ట్ అయినారు, జైల్లోకి పోయినారు, బెయిల్ మీద బయటకు వచ్చినారు. సో కేసు అది ఇట్స్ అండర్ ప్రాసెస్, దాంట్లో ప్రభుత్వం చేసేది కూడా ఏం లేదు. రెండవది ఏంటంటే క్రిమినల్స్ విషయంలో, అదేవిధంగా సంఘ విద్రోహ శక్తుల విషయంలో టీఆర్ఎస్ పార్టీ మా ప్రభుత్వం చాలా టఫ్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు, ఎవరిని కాపాడే ప్రసక్తే లేదన్నది రెండోది. మూడోది ఏంటంటే వారు ఒక మాట మాట్లాడారు, అది కొంచెం మంచిది కాదు. ఎందుకంటే వారు కూడా నా లెక్కన యంగ్స్టర్ దయాకర్ గారు. ప్రజలు గజనీలు అయిపోయినారు అన్నారు. ప్రజలు ఎప్పుడు గజనీలు కాలేదు. చాలా కేటగిరికల్ గా ఉంది. ప్రజలు అన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటారు. ప్రజలకు ఇవాళ మేము చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలు నచ్చుతున్నాయి కాబట్టి డబుల్ బెడ్రూమ్ హౌసింగ్ స్కీమ్ కానివ్వండి, ఆసరా పెన్షన్ కానివ్వండి, సన్న బియ్యం ఇస్తున్నాము, రేషన్ పెంచినాము, ఇరిగేషన్ రైట్స్, అవన్నీ మేము చేస్తున్నాం కాబట్టి మాకు వరంగల్లో ఆ మ్యాండేట్ ఇచ్చారు. పవర్ కూడా మేము చూపించినాం, ఎండాకాలం పూట కోతలు లేని కరెంట్ ఇచ్చినాం. కాబట్టి మా ప్రభుత్వం పట్ల విశ్వాసం ఉంది కాబట్టి మాకు ఆ రిజల్ట్ వచ్చింది. వరంగల్ ప్రజలే అమాయకులు గారు అనేది ఒకటి. ఓటుకు నోటు విషయంలో నన్ను ఓడగొట్టడానికి ప్రజల విషయంలో కామెంట్ చేసిన విషయంలో, వరంగల్లో నన్ను ఓడగొట్టడానికి నువ్వు ఎన్నిసార్లు ఓడిపోయినావో మీరు ఆత్మవిమర్శ చేసుకోరు. నన్ను ఓడగొట్టడానికి
ప్రజలు ఆత్మవిమర్శ చేసుకోవాలని ఎందుకంటున్నా తెలుసా? వ్యవస్థలే ఆత్మవిమర్శ చేసుకుంటున్నప్పుడు వ్యక్తి ఆత్మవిమర్శ చేసుకోవడం తప్పు కాదు, విపక్షాలను తప్పు చేసే పని అక్కడ చేసిండ్రు. నీకు 1,00,000 మెజారిటీ పెరిగి నేను ఆ రైతు ఆత్మహత్యల మీద రాష్ట్రం చేసింది అనేది చర్చ జరిగింది. అందుకని నేను చెప్తున్నా. చెప్పండి. వారికి ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఆ రకమైన ప్రజలు వేరు. నేనేమనుకోను, అది వారి ఇష్టం, ప్రజలు తెలుసుకుంటారు. డిస్కషన్ ప్రజలు తెలుసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ విషయంలో ఓటుకు నోటు విషయంలో కూడా అది కోర్టు పరిధిలో ఉంది. ఇద్దరు ముఖ్యమంత్రులు అసలు ఏం జరగబోతోంది, అసలు ఇది నేను ఇంత కేటగిరికల్లా చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా. వాళ్ళు ప్రతిపక్ష పార్టీ, మమ్మల్ని తిట్టడమే, మా మీద బురద చల్లడమే వాళ్ళకి పని ఉంటుంది, అది తప్పితే వేరే పని ఉండదు. సో వాళ్ళు అది మాట్లాడతారు. నేను వాట్ ఈస్ వాట్ అనేది నేను ప్రజలకు చెప్పాలి, మీరు అడుగుతున్నారు కాబట్టి మీకు చెప్పాలి. ఓటుకు నోటు విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది. నా మాట, ఆ కేసు కోర్టు పరిధిలో ఉంది, కోర్టు చూసుకుంటుంది. ఏసీబీ ఉంది, ఏసీబీ చూసుకుంటుంది. దానికి మాకే సంబంధం. కానీ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మాట్లాడుకోవడం, ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరం వివిధ అంశాల మీద కూర్చొని చర్చించుకొని వాతావరణంలో అక్కడ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు పనిచేయడమైనా, ఇక్కడ తెలంగాణలో మేము పనిచేయడమైనా అది ప్రజలకు మంచిది, ఇరు రాష్ట్రాల ప్రజలకు మంచిది. ఇవాళ రాష్ట్రం విడిపోయింది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరైంది. అందుకని ఆ ముఖ్యమంత్రి విజయవాడ ప్రతి దానికి మీరు ఎలక్షన్లకు ముడి పెట్టకండి హరి గారు. నేనేమంటున్నా, సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేరుపడ్డది, ఇది నిజం, ఇట్స్ ఫ్యాక్ట్. ఎవరు ఒప్పుకునే నో బడి కెన్ డినై దిస్. మేము అక్కడికి పోయినాము, వారి ఇంటికి పోయి వారికి అక్కడ ఇన్విటేషన్ ఇచ్చి వచ్చినాము. ఆయుధ చండీ యాగానికి మా రాష్ట్రానికి మీరు రండి అని చెప్పి వచ్చినాము. సో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆ రాష్ట్ర ప్రయోజనాల కోసం వారు పనిచేసుకుంటారు. ఈ రాష్ట్ర ప్రభుత్వంగా మేము ఈ రాష్ట్ర ప్రజల కోసం, మా ప్రయోజనాల కోసం మేము పనిచేసుకుంటాం. ఇవాళ చాలా ఇష్యూస్, హైకోర్టు విభజన అయినా, ఉద్యోగుల విభజన అయినా, ప్రభుత్వ రంగ సంస్థల విభజన అయినా, నదీ జలాల పంపకాలైనా, విద్యుత్ రంగ సమస్యలైనా, ఇంకా చాలా విషయాలు సామరస్యంగా పరిష్కరించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ప్రజలు కూడా కోరుకుంటున్నారు. కొట్లాడిన దాన్ని కూడా గమనించి ఈ రోజు చార్జ్ షీట్ అయిపోయినాక కూడా లేని అంశాన్ని కూడా ప్రజలు గమనించాలి. అంటే ప్రతిపక్షాలు వాళ్ళు చేసిన క్రిమినాలిటీని ఎక్స్పోజ్ చేసినా తప్పే అనుకుంటే అది ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటున్నారు. ఓకే సార్ కర్ణ ధర్మశ్రీ గారు, థ్యాంక్ యూ అండి చర్చ పాల్గొనేందుకు. థ్యాంక్ యూ సుమన్ గారు, థ్యాంక్ యూ దయాకర్ గారు, థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు. ఇది వాళ్ళ హెడ్లైన్ షో. చూస్తూనే ఉండండి సాక్షి.